వ్యూవర్స్, వెల్కమ్ టు ద క్రికెట్ స్ట్రాటజిస్ట్. ఈరోజు మనం మాట్లాడుకోయేది మ్యాచ్ నెంబర్ 50 పాకిస్తాన్కి శ్రీలంకకి మధ్య. జనరల్గా మనం ఇండియాకి ఎక్కువ చేస్తాము, కానీ కొన్ని మ్యాచెస్ ఉంటాయి. ఇది కొద్దిగా మనం మాట్లాడుకుందాం. కొద్దిగా చెప్పేది షార్ట్ వీడియోలో కంటే మనకి కొద్దిగా లాంగ్ వీడియోలో చెప్పేది ఎక్కువ ఉంటుంది. షార్ట్ వీడియో అప్పటికే ఒక 2 minutes వరకే ఉంటుంది కాబట్టి ఇది అవుతుంది అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాము. ఇది ఏంది సిచ్యువేషను అంటే, పాకిస్తాన్ ఖచ్చితంగా గెలవాలి. ఆ గెలవడం కూడా మామూలుగా 13.2 ఓవర్స్ లోపల వీళ్ళని అవుట్ చేయగలగాల, లేదు 63 స్కోర్ చేయగలగాల, చేయగలగాల, లేదా 63 రన్స్ తేడాతో అన్న వీళ్ళని అవుట్ చేయగలగాలి. ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు శ్రీలంక టాస్ విన్ అయ్యి లేదా మేము బౌలింగ్ ఎంచుకుంటాం. పాకిస్తాన్ ఇప్పటిదాకా 200 దాకా పెద్ద కొట్టిందే లేదు ఈ వరల్డ్ కప్లో. ఏదో నమీబియాతో కొట్టింది, అది కూడా ఆము అనుకుంటా. సరే, కానీ బ్యాటింగ్ ఏంద్రా అంటే అక్కడ కొద్దిగా రిలీఫ్ వచ్చింది. ఏంద్రంటే బాబర్ ఆజం లేట్ టీంలో అబ్రార్ హక్ని తీసుకొచ్చారు టీంలోకి, అండ్ ఫక్కర్ జమాన్ని ఓపెనర్కి తీసుకెళ్లారు. ఎందుకంటే ఫక్కర్ జమాన్ ఈజ్ అన్ ఓపెనర్. మనం ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్తో ఓడిపోయినప్పుడు మనోడే ఉండి 100 కొట్టిండి. అండ్ పాకిస్తాన్ టీంలో వన్డేలో 200 ఉండేది ఫక్కర్ జమాన్కి. మంచి హిట్టర్. వాడిని కొద్దిగా నమ్మి షహబ్జాదా ఫరాన్ వాళ్ళకు ఉన్న ఏకైక లోన్ వారియర్ బ్యాటింగ్లో అతను వీళ్ళిద్దరు దిగారప్ప. దిగినట్టే వీళ్ళు ఆడడం మొదలెట్టారు. 15 ఓవర్స్ వరకు 176 కుమ్మి పడేశారు. 11-12 రన్ రేట్ ఆ రేంజ్లో ఉన్నప్పుడు ఫక్కర్ జమాన్ అవుట్ అయ్యాడు. 42 balls 84 runs, 200 స్ట్రైక్ రేట్ ఎరగదీశాడు. 4 6లు 9 4లు సూపర్ అని. కానీ షహబ్జాదా ఫరాన్ నిల్చొని ఉన్నాడు. అతను 60 balls-లో 100 కొట్టాడు. 9 4s 5 6 166 స్ట్రైక్ రేట్. మొత్తానికి బ్రహ్మాండంగా అయితే చేశారు వీళ్ళు. తర్వాత అన్ని టెలిఫోన్ నెంబర్లే. నీకు 176కి ఫస్ట్ వికెట్, తర్వాత మళ్ళీ షహబ్జాదా ఫరాన్ 203 ఉన్నప్పుడు పడ్డాడు 6th వికెట్. కానీ నీకు 15.5కి ఫస్ట్ వికెట్ పడింది. నీకు 19.5కి వచ్చేసరికి 8 వికెట్స్ పడిపోయాయి. అంటే 176 నుంచి 210కి 35 రన్స్లో నీకు 8 వికెట్స్ పడ్డాయి. అంత బ్రహ్మాండంగా ఆడిన వాళ్ళు దప్ప దూపేశారు. నీకు అక్కడ ఉండేది. సో వీళ్ళు 212 కొట్టారు. యాక్చువల్గా అది 176 ఉండేది. 250 260 పోవాల్సిన స్కోర్ని 212కి తీసుకొచ్చారు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరు ఆడలే, అంత దరిద్రంగా ఆడారు. అండ్ బౌలర్స్ని మనం మెచ్చుకోవాలా. దిల్షాన్ మధుశంక 3 వికెట్లు తీశాడు. తర్వాత క్యాప్టెన్ 2 వికెట్లు తీశాడు. క్యాప్టెన్ జనరల్గా బౌలింగ్ వేయడు, కానీ వేసాడు. చమీరా 1 వికెట్ తీశాడు. 6 వికెట్లు, ఇంకా రన్అట్లు అటు ఇటు వేసుకున్నాం. ఏంద్రా వీళ్ళు స్టార్టింగ్ మనం శ్రీలంక ఇది చూసినప్పుడు ఈ ఒక్క మ్యాచ్లో 4 మ్యాచ్లు జరిగాయి. ఫస్ట్ 15.5 ఓవర్స్ ఫస్ట్ వికెట్ పడేంతవరకు ఏంద్రా శ్రీలంక వాళ్ళు అమ్ముడు పోయారా అనిపించింది. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు వీడియోలోనే అలాగే చేసి పెట్టున్నారు. ఎవరైనా నువ్వు వెళ్ళు మాట్లాడు, వాళ్ళు గెలిచిన లాభం లేదు కదా, ఏదో ఒకటి నువ్వు ఆశ చూపించి మనం వెళ్ళాలి, వాళ్ళని ఇది చేయండి అని. ప్రతి ఒక్కటి ఇదే. నీ పాకిస్తాన్ వాళ్ళ మైండ్ సెట్టే అంటుండి వచ్చింది. ఏంద్రంటే మనం ఆడుద్దాం గెలుద్దాం అన్న ఇది లేదు. అమ్మి దొబ్బో కొని దొబ్బో ఏదో ఒకటి చేసి మనం చీటింగ్ చేశాను మనం వెళ్దాం సెమీస్కి అన్న థాట్ ప్రాసెస్లోనే ఉంది. మనకి అది కనిపిస్తున్నాయి 15.5 ఓవర్స్ దాకా. ఇప్పుడు ఏమో బేరం కుదరలేదేమో. తర్వాత నుంచి వేరే మ్యాచ్ నడిచింది. ఫట్టా బౌలర్లు వికెట్లు తీస్తున్నారు, అరగదీస్తున్నారు. సూపర్, ఓకే అయిపోయింది. వాళ్ళు శ్రీలంక బ్యాటింగ్ వచ్చి ఏంద్రా వీళ్ళు గెలిచేకి వస్తున్నారా ఏంది అంటే, లేదు, వాళ్ళ టార్గెట్ 147 లోపల పాకిస్తాన్ వాళ్ళు అవుట్ చేయాలి వాళ్ళు కొట్టిన స్కోర్కి. అదే వీళ్ళు గంగా ఒక 250 260 30 రన్స్ ఆడిపోయిన ఉంటే అది 170 180కి పోయేది, గ్యారంటీ ఇది ఉండేది. సో అక్కడ వాళ్ళు బ్యాటింగ్ పాకిస్తాన్ వాళ్ళు ఫెయిల్ చేశారు. మిడిల్ ఆర్డర్ అంతా అని ఓపెనర్సే న్యాయం చేశారు, మిడిల్ ఆర్డర్ ఫెయిల్ చేశారు. ఎందుకంటే వాళ్ళు 260 పోయిందంటే ఇక్కడ 147 నుంచి ఒక 170కి పోయిందంటే ఇప్పుడు ఆడ దొరికేసి ఉంటారు. ఎందుకంటే ఆ రేంజ్లోనే ఆడారు. స్టార్టింగ్ అయితే దరిద్రం. శ్రీలంకన్ బ్యాటింగ్ వచ్చింది, నిశంక వెళ్ళిపోయాడు. 7 బాల్ 3 రన్లు, ఒక టెస్ట్ మ్యాచ్ ఆడిపోయాడు, 42 స్ట్రైక్ రేట్. తర్వాత కమిలీ మిశ్రా, ఎందుకంటే మెండిస్ లేడు కీపర్, వీడు మిశ్రా వచ్చాడు. 15 balls 26.
తర్వాత అసలంక 25. ఇంకా వీళ్ళు రత్నానాయకే 58, ఇతను కొద్దిగా బాగా ఆడాడు. ఆ తర్వాత టెలిఫోన్ నెంబర్లు అప్పటికి టప 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 అయింది. 8 నీకు 10 ఓవర్స్కి 94 ఫర్ 4. వీళ్ళు ఇంకా తర్వాత 11.6 అంటే 12th ఓవర్కి 101 ఫర్ 5. మనకి ఏమనిపించిందంటే అరే వీళ్ళు టార్గెట్టే అసలు 147 అది క్రాస్ చేయాలన్నట్టుగా అనుకున్నారు అన్నట్టుగా అనిపించింది. ఆ ఒక్క దీనికి వచ్చారు. ఆ 147 ఎప్పుడైతే క్రాస్ చేశారో శ్రీలంక అవుట్ ఆఫ్ సెమీస్ అని అనిపించిందో ఆ తర్వాత కెప్టెన్ కొట్టాడండి. అసలు మామూలు కొట్టుడు కాదు. శంక 31 బాల్స్ 76 రన్స్ అసలు తీసాడు. అసలు 245 స్ట్రైక్ రేట్, మామూలు కొట్టుడు కాదు. 8 6, 2 4. ఆ లాస్ట్ ఓవర్ అయితే కొట్టాడు అసలు బౌలర్ని అఫ్రీదీని, షాన్స్ అఫ్రీది 6 మనకి ఆ లాస్ట్ ఓవర్ ఏంటంటే అంటే ఒక రేంజ్ స్కోర్ కొట్టాల్సింది తీసుకొచ్చేసాడు. అసలు లాస్ట్ 2 balls 6 runs టు విన్ కొట్టేశారా వీళ్ళు. అవుట్ ఆఫ్ సెమీస్ను ఈ గేమ్ కూడా ఓడిపోయారు అనిపించింది. కానీ అప్పుడు దాకా నిల్చొని కొట్టినోడు ఆ లాస్ట్ బట్ 1 ఆ స్కూప్ చేయాలని పోయాడు. అది వాడు కొద్దిగా చూసి ఆ వైడ్కి వేసాడు. ఇదైంది బాల్. సరే నెక్స్ట్ బాల్ కదలలేదు. కానీ అది పిచ్ అవ్వడం నీకు కరెక్ట్గా ఆ వైడా కాదా అని కాంట్రవర్సీ ఉంది. అక్కడ పడింది. మనోడు వైడ్ ఇస్తాడు అనుకుంటే వైడ్ ఇవ్వాల. వీడు పెద్ద ఇంకేం లాస్ట్ బాల్ కదా అని వీడు థర్డ్ ఎంపైర్కి కానీ పోయి అది వైడ్ అయిన ఉంటే ఇంకా 1 ball మళ్ళీ 5 runs ఉంటుంది. హ్యాపీగా 4 కొట్టున్నా కానీ అది సూపర్ ఓవర్ పోయి అది ఇంకో రేంజ్కి పోయి ఉంటుంది. మ్యాచ్ శ్రీలంక గెలిచేసే మ్యాచ్ పట్టించుకోలేదు. పాకిస్తాన్ మ్యాచ్ గెలిచి కూడా ఓడిపోయింది. ఎందుకంటే అది నెక్స్ట్ స్టేజ్కి పోలేకపోయింది. న్యూజిలాండ్ అయితే హ్యాపీగా పోయింది. మంచి టీంలు అయితే ఇప్పటిదాకా పోయి నెక్స్ట్ పరిస్థితి మనకుంది. డూ ఆర్ డై, ఇద్దరికి ఎవడు గెలిస్తే ఓడిపోతాడు. అట్లాంటి సిచ్యువేషన్. ఆ మ్యాచ్ గురించి మనం ఇంకో వీడియోలో చూద్దాం మ్యాచ్ అయిన తర్వాత. ఓకే బాయ్. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి. ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. బాబు చూసేటోళ్ళు కొద్దిగా సబ్స్క్రైబ్ చేశారంటే మేము వీడియోస్ చేసేది మాకు ఇంకా మోటివేషన్లో ఉంటుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేశారనుకుంటూ ఇంకో వీడియోలో వదులుతాం. బాయ్ అండ్